ఆంధ్రప్రదేశ్లో సిపిఐ అంటే చంద్రబాబు పక్షం అనే నానుడి గడిచిన 10 ఏళ్లుగా వినిపిస్తోంది. చంద్రబాబు తమను పట్టించుకోకపోయినా సిపిఐ రామకృష్ణ మాత్రం ఆయన పట్ల అపారమైన భక్తి విశ్వాసాలు చూపిస్తారనే ప్రచారమూ ఉంది. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సిపిఐ ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటుంది. అదేవిధంగా చంద్రబాబుకు భజన చేసే విషయంలో కూడా ఏమాత్రం తగ్గదని అంటారు. తాజా భజనతో ఏపీ సిపిఐ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇంతకీ అసలేం జరిగిందో చూద్దాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు పట్ల నిరంతరం అపార భక్తి ప్రపత్తులు చూపిస్తూ ఉంటారు. చంద్రబాబు భజనలు రామకృష్ణ తరిస్తూ ఉంటారనే విమర్శలు సిపిఐలోనే వినిపిస్తూ ఉంటాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ మీద, రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ పైన విమర్శలు చేస్తూ ఉంటారాయన. కానీ చంద్రబాబును మాత్రం సిపిఐ రామకృష్ణ ఒక్క మాట కూడా అనరు. సీఎంగా చంద్రబాబు ఎన్ని తప్పులు చేసినా ఆయన కంటికి కనిపించవంటారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ పైనే విమర్శలు చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు పేరుకుపోయినా వాటి గురించి నామమాత్రంగా కూడా ప్రస్తావించరు. ప్రత్యేక హోదా, పోలవరం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల వంటి అంశాలపై కేంద్రాన్ని మాత్రమే విమర్శిస్తారు గాని రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం మీద ఈగ వాలనీయరు సిపిఐ రామకృష్ణ. సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు 3 రోజుల పాటు విశాఖ నగరంలో జరిగాయి. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యవహార శైలిపై సమావేశాల్లో పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. రామకృష్ణ వ్యవహారం సొంత పార్టీ నేతలకే రుచించడం లేదట. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విడిచిపెట్టి కేంద్ర ప్రభుత్వం పైన, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పైన రాష్ట్ర స్థాయి సమావేశాల్లో విమర్శలు చేయడాన్ని వారు తప్పుపడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీల అమలు ఇంతవరకు ప్రారంభించలేదు. రామకృష్ణ ఆ అంశాలనే పట్టించుకోలేదని సిపిఐ నాయకులే ఆయన్ను విమర్శిస్తున్నారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున తల్లుల అకౌంట్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. విద్యా సంవత్సరం మొదలై నెల రోజులు కావస్తున్నా తల్లికి వందనం నగదు జమ కాకపోవడంతో పిల్లలకు ఫీజులు కట్టలేని తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు 20,000 రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఖరీఫ్ సీజన్ మొదలై పెట్టుబడుల కోసం రైతులు, దళారీలు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. 10 రూపాయలకు కూడా వడ్డీలు తెచ్చుకునే పరిస్థితి రైతులకు ఏర్పడింది. మరోవైపు సీజన్ దాటిపోయినా మత్స్యకారులకు ఇస్తామన్న 20,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు ఇంకా పాత కథల్నే మళ్లీ వినిపిస్తున్నారు. పెన్షన్లు ఇచ్చిన మాట ప్రకారం అన్ని కేటగిరీల వారికి పెంచి ఇవ్వలేదు. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పెన్షన్లు ఇచ్చారు. వాలంటీర్లు తమను విధుల్లోకి తీసుకోవాలని రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. వాలంటీర్ల సమస్య పరిష్కరిస్తామని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సంపదను సృష్టిస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందే 1,000 కోట్ల రూపాయల అప్పులు తెస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఇన్ని సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాత్రం చంద్రబాబును వెనకేసుకొస్తూ మాట్లాడడంపై ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మండిపడుతున్నారు. రామకృష్ణ తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాలను తాకట్టు పెట్టవద్దని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు మీద అంత అభిమానం ఉంటే ఎర్ర కండువా పక్కన పెట్టి పచ్చ కండువా కప్పుకోవాలని సూచిస్తున్నారు. ఒకరోజు వామపక్ష పార్టీ నేతగా, మరొక రోజు పచ్చ పార్టీ నేతగా వ్యవహరించడం తగదంటున్నారు. టీడీపీ పొత్తులో ఉన్న జనసేన నేతలను మించి చంద్రబాబు భజన చేయడం రామకృష్ణకు తగదంటూ సిపిఐ నేతలు తప్పుపడుతున్నారు. మరి ఇకనైనా సిపిఐ రామకృష్ణ పార్టీ విధానాలకు అనుగుణంగా నడుచుకుంటారా, లేక చంద్రబాబు భజనే కొనసాగిస్తారా అనేది చూడాలి.